హలో ఫ్రెండ్స్, అందరూ రండి 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 రండి. రామలక్ష్మి గారు, శారద గారు, శారద గారు గారు వద్దండి, గౌరీదేవి, శారద, ఇంకా జయ, పద్మ, రమావతి గారు, అందరూ వచ్చేయండి 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 వచ్చేయండి. రాజలక్ష్మి గారు మీరు కూడా వచ్చేసేయండి. అందరం కలిసి, లక్ష్మి గారు మీరు కూడా అందరం కలిసి మనం ఈ ఊటీ తోటల్లో టీ తోటలు చూసారా, అవి చూస్తే కొంచెం అలా 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 మాట్లాడుకుంటూ ఉందామండి. ప్రకృతిని చూస్తే ఎవరికి ఆనందంగా ఉండదు చెప్పండి. నాకైతే పిచ్చగా అసలు ప్రకృతిలో ఏ పార్ట్ చూసినా కానీ, నది, కొండలు, నదులు, కొండలు, వాగులు, వంకలు, పుట్టలు, పొట్టలు అన్నీ ఏవి చూసినా కూడా నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుందండి. నేనైతే అందులో అలా చూస్తూ చూస్తూ ఎంతసేపైనా గడిపేస్తాను. మా వాళ్ళు వచ్చే ఇంకా చీకటి అయిపోతుంది అనేదాకా నేను ఇక్కడి నుంచి కదలనండి. తీస్తుంటే అలా తీస్తూనే ఉంటాను. ఇవి ప్రస్తుతం ఊటీలో టీ తోటలండి. ఇవి చూడండి, మీరు కూడా నాతో పాటు మీరు కూడా చూస్తూ చూస్తూ మనం మాట్లాడుకుందామండి. ప్రకృతిలో మనం నలుగురిలో సంతోషాన్ని పంచుకోవాలండి. ఈ సంతోషం కోసం మనం పొద్దున్నే లేచి చప్పట్లు కొట్టండి, నవ్వండి. ఇవన్నీ వింటున్నాం కదా, ఇవన్నిటి బదులు మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందాన్ని, సంతోషాన్ని వెతుక్కున్నట్లయితే మనకి ఎంత ఆరోగ్యం ఉంటుందో మీకు తెలుసా అసలు. ఒకసారి అండి, నేను ఇంతకుముందు నేను చాలా ఏళ్ళు పనిచేశానండి టీచర్గా. ఏ ఊరే మా ఆయన ట్రాన్స్ఫర్ అయితే ఆ ఊర్లో టీచర్గా పనిచేస్తూ వచ్చాను. ప్రతి స్కూల్లో కూడా నేను బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నాను. దానికి కారణం నా సంతోషమే అనుకుంటాను. నేను యాక్టివ్గా ఉండడమే అని నేను అనుకుంటాను. నలుగురికి సంతోషం పంచడమే అనుకుంటాను. నన్ను ఒకసారి వరంగల్లో ఒక స్కూల్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ మా ప్రిన్సిపల్ గారు, మా మేనేజ్మెంట్ వాళ్ళు అడిగారనమాట, మీరు అరకు అవన్నీ చూసారు కదా, అవి బాగుంటాయా, పిల్లల్ని తీసుకెళ్దామా అని. నేను అన్నాను, చాలా చాలా బాగుంటుందండి. అయితే నా కళ్ళతో చూస్తే బాగుంటుంది, అది చూసే వాళ్ళ కళ్ళని బట్టి ఉంటుంది. ఇక్కడే ఉంది నీళ్ళేగా, చెరువులేగా అంటే మనం ఏం చెప్పలేం. ఇక్కడే ఉంది వాగులు, వంకలేగా అంటే మనం చెప్పలేం. కొండలు, కోనలేగా అంటే మనం చెప్పలేం. కానీ వాటిలో అందాన్ని చూడగలిగితే ప్రతి స్థలం కూడా, ప్రతి ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. అది వచ్చేసరా, నేను ఇక్కడ తోటలు చాలా బాగున్నాయని చెప్తున్నాను. అలాగే అన్నీ బాగుంటాయంటే మా మేనేజర్ వాళ్ళు, మేనేజింగ్ కమిటీ వాళ్ళు చాలా ఆనందపడి ఆ ఒక్క మాటకే వాళ్ళు చాలా క్లాప్స్ కొట్టి నాకు ఫెలిసిటేషన్ కూడా చేశారు. అంటే ఇది చాలా మంచి మాట, ఎవరైనా సరే ఇలా నేర్చుకోవాలి అని అన్నారు. అది ఇక చూడండి, నేను ఈ తోటల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ హోటల్ అనమాట. హోటల్ ఏంటి అంటే అది హిల్ టాప్ రెస్టారెంట్ అని, వీల్స్ అనమాట, దాని మీదనే ఉంది. అది చూడండి ఎంత బాగుందంటే అసలు. ఆ హోటల్ దగ్గర ఫోటో తీయమని కూడా మా ఆయన, మాతో వచ్చిన మా కజిన్ వాళ్ళందరూ కూడా అందరం కలిసి ఫోటోలు తీసుకున్నాము. అదిగో చూడండి, ఫుడ్ ఆన్ వీల్స్ అనమాట. ఎంత బాగుంటుందంటే అది చాలా సహజంగా ఉందండి. టీ తోటల మధ్యలో అది ఆనందాన్ని అనుభవిస్తే కానీ తెలియదు. టీ తోటల మధ్యలో అలాగా ఒక ట్రక్ పెట్టి, ఫుడ్ ఆన్ ట్రక్ అనమాట. ఆ ట్రక్లో పక్కన అలా షెడ్ వేసి దాంట్లో పెట్టారు. మేము ఒక చివరి బెంచ్ చూసుకుని, ఒక టేబుల్ చూసుకుని కూర్చున్నాము. అలా మాకు ఆ టీ తోటలో ఇక్కడికి చూసాడు, ఫోటోకి పోజ్ ఇచ్చేస్తున్నారు వీళ్ళిద్దరు. మేము నలుగురం కూడా ఎక్కడుంటే అక్కడ ఆనందాన్ని వెతుక్కునే రకాలమే అండి. మేము అదో పెద్ద గ్యాంగ్ ఉంది, అందరం కలిసి వెళ్తుంటాం ఎక్కడికైనా. అదిగో చూడండి, ఒక చివరి టేబుల్ తీసుకుని కూర్చున్నాము. అక్కడ మేము ఆర్డర్ చేసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నామండి. ప్రకృతి మధ్యలో, ఒడిలో మనకి ఇలాంటి అవకాశాలు ఎప్పుడూ వస్తాయి. డబ్బుతోటే అన్నీ ఉంటాయి అనుకోకూడదండి, డబ్బుతోటే అన్నీ ఉండవు. మనం మన ప్రయాణాన్ని అలా కొనసాగిస్తూ ఉంటే, సాగే గమనంలో మనకి ఏది దొరికితే దాంతో ఆనందించాలి. ఎంతసేపు మన వల్ల ఇతరులకు ఆనందం కలగాలి, కానీ వాళ్ళు మన నుంచి అయ్యో అమ్మో నొప్పులు పడకూడదు. బాయ్ అండి.